సార్ 14 రాష్ట్రాల్లో జరిగిందని ఓట్ల తొలగింపు ప్రక్రియ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూస్తే అర్థమవుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశామన్న ఆయన తెలంగాణలో సర్ సక్రమంగా జరగాలని విన్నవించామని తెలిపారు. సర్ ప్రక్రియ తొందరపాటుగా చేయొద్దని సూచించారు. దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటివరకు లెక్కలు చూస్తే ఇంత దుర్మార్గంగా పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఒకసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యునైటెడ్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు ఓడిస్తే 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తగ్గిస్తే 60 లక్షల ఓట్లు గత చేయలేదు. అక్కడ గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి కేవలం 30 లక్షల ఓట్ల తేడానే ఉంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది నిజమైన ఓటర్ల తొలగింపు. ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగిన ఓటర్స్ ఉన్నారో ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ పగడబందీగా చేసినారు. ఇది తెలంగాణలో జరగకూడదని కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. దాంట్లో ముఖ్యమైనవి ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరాల పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారన్నారు. ఎన్నికలు పూర్తయి ఇంకా ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలన్నారు. యుద్ధం కారణంతో ప్రజలకు భారం పడే ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్ పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నటు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్ధాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇలా యుద్ధం కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇలా ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను ఎవరు కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి భూమికి రాయాలని డిమాండ్ చేస్తారు.